dam dare dam dare dam dare dam dare dam da dam dare dam dare dare dam 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 dare dam dare dam dare dam dare dam da dam dare dam dare dare dam 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 ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైట్లు కాఫీ షాప్ ట్రీట్లు సాగేలే సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ 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 कौन है रे? కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని ఒకడు తర్వాత ఒకళ్ళు 5గురు కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి గాని చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. అరే మామ లాస్ట్ టైం అవుతుందిరా, అటెండెన్స్ పోతుంది. ఆపో మాస్ బంగుడుతాం. 1/4 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది 1/4 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ 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 Unspoken truth by our beloved student Meera. Give her a big hand of applause. ఎన్నెన్ని ఆశలు నీకు చూస్తుంటే మా మనసులో ఆ చిలిపి నవ్వులో పడిపోయా చూపులో ఓ మీరా మా అందరి కల నీవెగా మా ఎదలో నీవెగా నీ మీద బుక్ రాసేస్తా నీకోసం ప్రాణం ఇస్తా రే మీరా కోసం ప్రాణం తీస్తా బ్రాంచుల్లోన తేడాలు ఉన్న బ్యాచు ఒక్కటే మచ్చారన్న మామ అన్న ఫ్రెండ్షిప్ ఒక్కటే ఇట్రా ఏంట్రా అది డ్రాఫ్టర్ సార్ డ్రాయింగ్ తీసుకొచ్చి తింటాం అంటే అదేంటో నాకే చెప్తావా? సారీ సార్ పద ఎలా వాడాలో చెప్తా. దమ్దరే కాల్చండ్రా. దమ్దరే దమ్దరే దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్ 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 दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तवंगा दोस्त నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మే
मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరు అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా ఆహా హే 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 నిజంలో ప్రతి క్షణం కలలకి కల అవుతా ఓహో ఆహాహా ఆహా హే నేనల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెప్తా వింతగా వింటుంటే నీలా కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం లా 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 మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురైనాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు
చెంపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు నలు దిక్కులు చెరిపేరక్కై వాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు స్మరించుకోవడం మనందరి బాధ్యత కాబట్టి వారికి నాకు తెలిసినంత వరకు కొన్ని పేర్లున్నాయి వాళ్ళందరి పేర్లు ఇక్కడ చదివి వినిపిస్తాం వారి ఆత్మశాంతికి మనమందరము 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా దోమ గ్రామానికి చెందిన వెంకటరెడ్డి మిత్రుడు పాలయ్య సార్ రామానుజాచారి గారు మన ప్రధానోపాధ్యాయులుగా ఉన్నటువంటి వారికి పరమపదించారు బాలయ్య సార్ ఎన్జీ టీచర్ ఒక్కొక్కరు నేను ఊర్లోనే పెళ్లి చేసుకున్నాను నాకు 3 అబ్బాయిలు పెద్దోడు ఇంటర్మీడియట్ సెకండ్ అబ్బాయి ఏమో 10th క్లాస్ 3వ అబ్బాయి ఏమో 9th క్లాస్ నేను ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్నాను హైదరాబాద్ వండి పోను మాది 94-95 బ్యాచ్ కనుక ఇప్పటికీ మాది బ్యాచ్ 29 ఇయర్స్ కావస్తుంది చాలా రోజులకు కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది మేము ఎప్పటి నుంచో అనుకున్న కళని ఇప్పుడు నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు 2 అమ్మాయిలు 1 బాబు నేను హౌస్ వైఫ్ గా చిన్న వృత్తి చేసుకొని జీవనాన్ని గడిపిస్తున్నాను మాకు ఉండాలని ఎల్లవెల్లలా కోరుతున్నాం సార్ మరియు మేము కూడా మీ ఆరోగ్యం మంచిగా ఉండాలని మీ అందరి ఆరోగ్యాలు బాగుండాలని మేము కోరుకుంటున్నాం సార్ నాకు ఎస్ఎస్సీ 9th మ్యారేజ్ అయింది సార్ ఫస్ట్ ఈ స్కూల్లో మా క్లాస్మేటే వచ్చి ఐరన్లు పట్టినరు మా క్లాస్ హాస్టల్ వాళ్ళు నాకు 2 అబ్బాయిలు 1 అమ్మాయి మొన్ననే 21 కు పెద్ద అబ్బాయి మ్యారేజ్ అయింది 4 సంవత్సరాల క్రితం మా అమ్మాయి మ్యారేజ్ అయింది మనమడు కూడా పుట్టాడు మా క్లాస్మేట్ బాయ్స్ అందరూ వస్తారు లేడీస్ రాలేదు ఈ సభ ఏర్పాటు చేసినందుకు నాకు చాలా సంతోషం ఉంది ఎన్ని రోజుల కన్నా ఈ సభని ఏర్పాటు చేయాలని అనుకున్నాము 2 కూతుళ్ళు 1 కొడుకు ఇప్పుడే 1 కొడుకు ఇక ఎక్కడ సెకండ్ ఇయర్ కంప్లీట్ ఉన్నాడు పాప హైయర్ ఎడ్యుకేషన్ సిటీలో చిన్న పాప 8th క్లాస్ ఇదే స్కూల్లో అవుతుంది నేను ఎలక్ట్రీషియన్గా వర్క్ చేస్తాను సార్ ప్రజెంట్లో విలేజ్లో పరిగెట్ టోటల్ మొత్తం చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సురేష్ గారు సమ్మేళనం చేసినటువంటి నా యొక్క గురువులందరికీ పాదాభివందన నమస్కారములు అలాగే నాతోటి స్నేహితులందరికీ ధన్యవాదములు చాలా సంవత్సరాలు 29 సంవత్సరాల నుంచి మనము 94-95 బ్యాచ్ లో 10th పాస్ అయిన తర్వాత మళ్ళీ మొదటిసారిగా అందరు కలుసుకోవాలనే ప్లాన్ వేయడం చాలా మంచిగా అనిపించింది నా పేరు అరుణ కాకపోతే అందరూ నేను చిట్టి అనే అందరికి పరిచయము నాకు బాగా మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండేది శశిధర్ సార్ దగ్గరికి మళ్ళీ స్కూల్తో కాక మళ్ళీ సపరేట్ గా ట్యూషన్ వెళ్ళి చదువుకునే వాళ్ళము కాకపోతే నాకు 2 బాబు పాప ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బాబు 4th క్లాస్ మా హస్బెండ్ సంస్కృత్ లెక్చరర్ నేనేమో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖలో సిసిగా పనిచేస్తున్నా నమస్కారం పాదాభివందనాలు తెలియజేస్తూ నాతోటి సోదరులు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు భీమయ్య మాది గండిడి గ్రామము నాకు 1 బాబు 1 పాప
బాబు MLT సెకండ్ ఇయర్ అయిపోయింది. పాప ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. మరి శేషయ్య సారు మాకు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ లో కూర్చున్నప్పుడు గుర్తొస్తుంటే సార్ ఏమంటుండంటే, నా సర్వీస్ అంతా లేరు, మీరు ఏం మాట్లాడుతున్నారా బాబులు, ఆ సర్వీస్ అంతా ఏది లేదు, అల్లరి చేస్తారు, చెప్పింది వినరు అనేది డైలాగ్ కొడుతున్నాయి, ప్రతిసారి కొడుతున్నాయి. ఒక రోజు అని కాదు, ప్రతిరోజు సార్ వచ్చినప్పుడల్లా కొడుతున్నాయి. కాబట్టి చాలా గుర్తుండేది. నేను ఆర్సీపురంలో నర్సుగా చేస్తున్నాను. ఏఎన్ఎం చేశాను, ఏఎన్ఎం కూడా చేస్తున్నాను. నర్సుగా ఇక్కడ ఆర్సీపురం, రామచంద్రపురం, పటాన్ చెరువు తర్వాత రామచంద్రపురం. అవును సార్, అక్కడ చేస్తున్నాను సార్. నాకు ఒక పాప ఒక బాబు. పాప మెడిప్లస్ లో చేయించుకుంటూ BBA చేయిస్తున్నాను. బాబు 3 years ఉంది. చాలా వరకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను అందరూ మా క్లాస్మేట్స్ తోటి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ నేను. కానీ అక్కడ చేస్తున్నాను వర్క్ కదా, కొంచెం ధైర్యంగా నేను అప్పగించుకోవచ్చు. చాలా థ్యాంక్స్ సార్, ఈ అవకాశం ఇచ్చినారు. దానికి ఎంతమంది అవుతున్నట్టున్నారు. ఏంటమ్మా ఇంతమంది పెద్దలు అయిపోయిందో ఇంకా ఉపాధ్యాయులతో మీరు ఎటువంటి అనుభవాన్ని పొందిండ్రో అది చెప్పాలి. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా జరిగిందో అది చెప్పాలి. వచ్చి సప్పుడు కాకుండా నాకు 3 ఏళ్ళు ఒకటేనా? మీరు చదువుకునేటప్పుడు ఎటువంటి అనుభవాలు పొందారు అవి కూడా చెప్పాలి. ఇప్పుడు మళ్ళా అన్నపూర్ణ వందనాలు. నా పేరు విశాలాక్షి. నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. బాబు పాప పాలపూర్ చౌరస్తా సార్, సంతోష్ నగర్ సైడ్. బాబు పాప ఎంటెక్ చేస్తుంది, బాబు జాబ్ చేస్తుంది. మా వారు డిఫెన్స్ ఎంప్లాయ్ సార్. ముగ్గురు అమ్మాయిలు, ఒక అమ్మాయి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఒక అమ్మాయి సెకండ్ ఇయర్ కానీ, ఒక అమ్మాయి 10th class కానీ. కానీ మేము చిన్ననాటి స్నేహితులం. అంటే మేము కోలేపల్లి దగ్గర ఒక ప్రోగ్రామ్ చేసుకున్నాము. మళ్ళీ దాని తర్వాత బసవరాజు ఎంకరేజ్ చేసిండు. దాని తర్వాత మోటివేట్ చేసాం. లోకల్లో మనం అందరం కలిసి చేయాలి, ఈ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అంటారని శేషయ్య సార్ నెంబరు, మళ్ళీ శ్రీధర్ సార్ నెంబరు, మల్లయ్య సార్ నెంబరు, విజయరెడ్డి సార్ నెంబరు, మహేందర్ సార్ నెంబరు. మేము 2001లో సర్పంచ్ రాజకీయంలోకి వచ్చిన సార్. ఫస్ట్ 2001 నుంచి 2010 వరకు కంటిన్యూగా సర్పంచ్ చేసాం సార్. మహేందర్ సార్ దగ్గర కూడా వెళ్ళాం సార్. మన బిఆర్లో పనిచేసాడు. ఒక బిల్డింగ్ కట్టించినాం సార్ మా దగ్గర, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించిన, సిసి రోడ్ చేసినాం, వాటర్ సప్లై అన్ని బాగానే ఉంది సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ 250 ఇళ్ళు సార్. నిన్నపల్లి కాంగ్రెస్ విలేజ్ ఉంది, అక్కడ నుంచి సార్. అప్పటి నుంచి మేము సెకండ్ బెంచ్ లో కూర్చుంటాం సార్. వెంకటనరసింహలో నేను రమేష్ వాళ్ళ వెనకాల కూర్చుంటాం సార్. లక్ష్మయ్య సెకండ్ బెంచ్ లో అక్కడ సైడ్ లో 10th class లో కూర్చున్నాం సార్. శేషయ్య సార్ వస్తున్నాయి సార్. వచ్చి ప్రొసరేషన్ అంత లేరు, మీరు జమాయిషి కొడితే కిటికీలు పోతారు అంటుండే సార్. బాగా జ్ఞాపకం ఉంది సార్ నాకైతే. చాలా సంతోషకరం. మా గురువులు చెప్పిన విద్యనే ఇప్పటి వరకు మేము చూస్తున్నాం సార్. ఇప్పుడు అటువంటి విద్య అనేది చాలా తక్కువ ఉంది సార్. ఎట్లా అంటారంటే మనం ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు ఫస్ట్ ప్లేస్మెంట్ తర్వాతనే వాళ్ళు ఎదుగుతారు సార్. కాకపోతే అప్పటి కొట్టుడు వల్లనే చాలా భయపడి చదువుకుంటున్నారు సార్. ఇప్పుడు అటువంటిది ఏం లేదు, చాలా వెనుకబడుతున్నారు సార్ చదువులో మాత్రం. ఇంతటితో నా చిన్న నేటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి మా మిత్రులు, సోదరిమణులు, మరి అట్లాగే మా పాఠశాలలో పనిచేసినటువంటి గురువు సమానుల గురువులు, అట్లాగే అయితే చాలా జ్ఞాపకాలు ఏంటంటే 10th class లో మేము ఉన్నప్పుడు ఒక ప్రత్యేకత అన్నట్టు, ఒక 110 మంది విద్యార్థులము, దాదాపు ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాచ్ సార్. అప్పుడు ఇంతో దాదాపు మేము ఒక 2-3 బెంచుల్లో ఉన్నవాళ్ళం, చాలా కొద్దిగా షార్ప్గా ఉండేవాళ్ళము. అయినా మరి అప్పుడు ఏందో మరి కానీ దెబ్బలు కూడా మాకే పడేవి అన్నట్టు, పోటీ పడి చదివే వాళ్ళము. అట్లాగే 10th class ఇక్కడ మంచిగా ఫస్ట్ క్లాస్ లో
పాస్ అయిపోయి అక్కడ నేను మాది పరిగి దగ్గర విలేజ్ సార్ మాది. నేను పరిగిలోనే జూనియర్ కాలేజీలో నేను అసలు యాక్చువల్గా ఏం తీసుకోవాలంటే నేను బైపీసీ లేదా ఎంపీసీ తీసుకోవాలి. అక్కడ అదృష్టవశాత్తు ఏంటంటే దురదృష్టము అక్కడ ఉన్నటువంటి సైన్స్ ఫ్యాకల్టీ లేదు. కాబట్టి నేను అనుకోకుండా ఏమైపోయింది, అప్పట్లో మనకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఎవరిని అడిగినా కూడా అరే బైపీసీ తీసుకుంటే ఫెయిల్ అవుతావు, ఎంపీసీ తీసుకుంటే ఫెయిల్ అవుతావు, మరి ఏం తీసుకోవాలి, కామర్స్ తీసుకున్నా. అంటే కామర్స్ తీసుకుంటే అందులో కూడా కొద్దిగా మ్యాథ్స్ ఉంటుంది, కాకపోతే అంత కొంచెం టగేం ఉండదు, టగపర్ ఏమి ఉండదు అన్నట్టు. మామూలు మ్యాథ్స్ కామర్స్ ఉంటుంది కాబట్టి తీసుకున్నాము, టగా పాస్ అయినాము. అప్పట్లో జూనియర్ కాలేజీలో మనకు ఉన్నటువంటి కొంతమంది ఆడపిల్లలు కూడా మాతో పాటు ఇంటర్మీడియట్ చేశారు అక్కడ. తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయ్యాము. మరి ఆ కాలేజీలో 300 మంది స్ట్రెంత్ ఉంటే దాదాపు ఒక 6-7 మంది మాత్రమే పాస్ అయ్యేవాళ్ళన్నట్టు. అదొక పెద్ద ఘనత పరిగిలో పాస్ అవ్వాలంటే. ఆ తర్వాత వికారాబాద్ డిగ్రీకి వెళ్ళాము, అక్కడ బీకామ్ జాయిన్ అయ్యాము. బీకామ్ 3 years చేసుకున్నాం, తర్వాత బీఎడ్ చేసాం. తర్వాత ఇక మేము చదువుకుంటూ పోయాము. ప్రతి ఎగ్జామ్ కూడా సార్ నేను రాయని ఎగ్జామ్ లేదు. గ్రూప్ 1 కాడికి మొదలు పెడితే ప్రతి ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రతి ఒక్కటి కూడా రాసాం. కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. చిన్న చిన్న జాబ్లకు ఎక్కడ కూడా ఎంచుకోలేదు, వెళ్ళలేదు అన్నట్టు. అంటే నేను చేద్దాం అనుకుంటే ఏదో రకరకాలైనటువంటి జాబ్స్, డిఆర్డీఏలో నాకు జాబ్ వచ్చి నేను వెళ్ళలేదు అక్కడ. అంటే నేను సాటిస్ఫై కాలేదన్నట్టు, కొన్ని జాబులతో నేను సాటిస్ఫై కాలే. అంటే నేను ఏదో ఒకటి చేయాలి అంటే నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా జాబ్ కొట్టాలనే ఉద్దేశం కాదు నాది. నా ఆలోచన వేరు. నేను ఏనాడు కూడా జాబ్ మీద డిపెండ్ కాలే. ఇప్పుడు కూడా ఐ డోంట్ వాంట్ టు ఎనీ కైండ్ ఆఫ్ జాబ్. అంటే నాకు ఇప్పుడు ఏదన్నా ఒక జాబ్ వస్తే కూడా నేను చేయలేని పరిస్థితి అన్నట్టు. అంటే నేను ఆఫ్టర్ పీజీ తర్వాత నేను ఒక జూనియర్ కాలేజ్ పెట్టుకున్నాను. ఒక 3 years జూనియర్ కాలేజ్ రన్ చేశాను యాజ్ ఎ ప్రిన్సిపల్ గా. 14 members ఫ్యాకల్టీ జూనియర్ కాలేజ్ ఆ పరిగిలో లేపాక్షి జూనియర్ కాలేజ్ అని. నేను మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్. స్టూడెంట్స్, నా యొక్క తోటి విద్యార్థులకు ఆత్మాభివందనాలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. అసలు నా లైఫ్ లో నేను చాలా కష్టాలు అనుభవించిన. ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు నాకు. నా పేరు స్వర్ణలత. నాకు 2 పాపలు. పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, 2 years అవుతుంది. లైఫ్ లో కొన్ని సంఘటనలు జరుగుతాయి కదా సార్, అవి మర్చిపోలేము అసలు. జీవితము ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క బాధ ఉండొచ్చు, కానీ మా బాధ మాత్రం నేను అస్సలు మర్చిపోలేను సార్. తర్వాత అదేవిధంగా నా స్నేహితులు మరియు ఇక్కడ ఉన్నటువంటి సోదరి మనులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా గురు బ్రహ్మ గురు విష్ణు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవా మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సార్, మీరు ఇచ్చినటువంటి చదువు నేడు మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది సార్. నా పేరు జే కిష్టయ్య, మాది రుసుంపల్లి గ్రామం. నేను ప్రస్తుతం ఇప్పుడు చౌడపురం మండలంలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిగా హెచ్ఎంగా పనిచేస్తున్నాను. మరి అక్కడ పనిచేయడం వలన నాకు ప్రతిరోజు మా గురువులు గుర్తుకై వస్తుంటారు. మేము పడే బాధలు, పిల్లలతో చెప్పే విధానము, అరే మనం అప్పుడు వినలేము కదా అనే బాధ ప్రతిరోజు మాకు గుర్తుకొస్తుంటాయి సార్. మేము చేసే అల్లరి అప్పుడు అంతా ఇంత కాదు సార్. అయితే మధ్యాహ్నము మేము హాస్టల్కి పోయి తినొస్తుంటాం సార్. తినొచ్చిన తర్వాత బాగా పప్పన్నం తినడానికి సార్ బాగా నిద్ర వస్తుండే. ఆ నిద్ర వస్తుంటే ఏం చేస్తుంటే వస్తుంటే లేట్ అయ్యి వస్తుంటే అప్పుడు సీనియర్ సార్ మ్యాథ్స్ చెప్తుండే 9th క్లాస్ లో. ఆ మ్యాథ్స్ చెప్తుంటే ఎంత కూర్చుంటుంటాం కానీ నిద్ర వస్తుండే. ఎక్కడంటే ఎంత నిద్ర అంటే ఎంత నిద్ర. ఇక ఒక్క ఊపుండకి ఏం చేస్తుండే అంటే ఎవరితోనైనా చెంప మీద కొట్టించుకోవడం, గిలిపించుకోవడము, ఇవన్నీ చేస్తుంటాం సార్. మీకు కనిపించకుండే ఇవన్నీ చేసాము సార్. ఇప్పుడు తెలుస్తుంది మీ చెప్పే విధానము. తర్వాత నిన్ను చూసే సార్ నేనేం చేసినంటే
టక్కేస్తుంటారు సార్. అప్పుడు మీరు ఆ టక్కే నేడు నాకు ఈ రోజు టక్కేసుకోవడానికి అవకాశం వచ్చింది సార్. నేను ప్రతిరోజు మా పిల్లలకు చెప్తుంటా, మా సిద్ధార్థ్ సారు వేసుకొస్తుండే కనుక ఖచ్చితంగా నేను ఖచ్చితంగా వేసుకొని పోతా సార్. షూ టక్కు ఖచ్చితంగా స్కూల్కి వేసుకోవడమే సార్. నన్ను చూసి 10 మంది ఆదర్శంగా రావడానికి ఆదర్శం మనమే సార్, మన ఉపాధ్యాయులమే సార్. ఎవరు గారు ప్రపంచంలో అందరు సంపాదిస్తారు, అందరు మస్తు చేస్తారు, కానీ ఉపాధ్యాయుడు అనేవాడు మాత్రమే ప్రపంచానికి వెలుగులు నీడలు జీవితాలను బాగుపరచడానికి ఉపాధ్యాయుడు ఒక్కడి మాత్రం నేను చెప్తున్నాను. అదేవిధంగా సార్ శేషయ్య సార్ కూడా సైన్స్ వచ్చి చాలా చక్కగా చెప్తున్నారు సార్. వెనక బెంచ్లో కూర్చుంటుంది, 3, 4 బెంచ్లో కూర్చుంటుంది సార్. అంతా తెలియలేదు సార్. తర్వాత మన బుచ్చిరేణి సార్ వస్తుంది. నా పేరు వసంతలక్ష్మి. మా ఆయన ఒక బాబు ఒక పాప. బాబు బిజినెస్ చేస్తుంది, పాప అడ్వకేట్. థ్యాంక్ యూ. గురువులందరికీ నమస్కారం. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన తోటి స్టూడెంట్స్ కి టీచర్స్ కి చాలా ధన్యవాదాలు. అసలు ఎప్పుడు అనుకోలేదు ఇట్లా మళ్ళీ ఒకసారి కలుసుకుంటామని. ఇన్నేళ్ల కన్నా మీ అందరికి ఈ కలిగినందుకు ఉద్దేశం చాలా థ్యాంక్స్. అసలు అనుకోలేదు ఇంకా లైఫ్ లో మనం కలుసుకుంటామని. ఖైరునిసాకు థ్యాంక్స్. నిన్న మొన్నలే నేను మా పిల్లలతోటి అంటుండే 26 జనవరికి మా పక్కన స్కూల్ ఉంది, అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంటే మేము ఇంకా మీకంటే మేము చాలా ఎంజాయ్ చేస్తుంటుంది. మంచి అన్ని చేసుకుంటున్నాం. క్లాస్ డెకరేషన్ అవన్నీ చేసుకుంటుంటే మా సార్ వాళ్ళ క్లాస్ డెకరేషన్ చూసి ఎవరిది బాగుంటే ఫస్ట్ ప్రైజ్ కూడా ఇస్తుండ్రి. మీరు అలా ఏమి అన్నట్టు లేనట్టు ఉంటుంది అని చాలా తేడా ఉంది సార్. మన ఇప్పుడు పిల్లల చదువులకి మన చదువులకి చాలా తేడా ఉంది. అసలు ఇవి మర్చిపోలేని జ్ఞాపకాలు. ఎంతైనా ఇన్నేళ్లకు ఈ అవకాశం కలిగినందుకు చాలా థ్యాంక్స్. శశిధర్ సార్ అంటే చాలా భయం ఉండే మాకు. శశిధర్ సార్ ఇప్పుడు అన్నారు ఇంత పెద్దగా అయింది కదా ఇంకా భయపడతారా అని. కూతురు అని మీకు అందరికీ తెలిసి కూడా మీరు నాటకం ఆడితే నేనేం చేయలేదు. శేషయ్య సార్ కి రెండో కూతుర్ని నేను. మేము హైదరాబాద్ లో ఉంటాం. గురువులకు ధన్యవాదాలు. నా పేరు సరిత. నేను హైదరాబాద్ లో ఉంటాను. 2 పిల్లలు. పాప బీటెక్ ఫైనల్ ఇయర్, బాబు సెకండ్ ఇయర్ బీటెక్. బలమూరు చౌరస్తాలో. నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు నాకు ఫుల్ జ్వరము. ఎగ్జామ్ పుష్ప ఎమ్మడి తీసుకొని వచ్చి రసాయసాలు నాకు టాబ్లెట్ ఇచ్చిండు, తెప్పించిండు. నేను ఎగ్జామ్ ఆ రోజు అలా రాసిన. ఇప్పటికీ గుర్తుకుంది. మా పిల్లలకు నేను చెప్తాను. నా పేరు సాగరా బేగం. పెద్ద అబ్బాయి బీటెక్ చేస్తుంది, అమ్మాయి నీట్ కోచింగ్ రాస్తుంది, చిన్న అబ్బాయి సెకండ్ ఇయర్. హైదరాబాద్ లో ఉంటున్నా, అమీర్పేట. క్యాంటీన్ ఉన్నాయి మా దగ్గర. మరియు నా మిత్రులకు సోదరులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇది ఒక అద్భుతమైనటువంటి రోజు. ఎందుకంటే మనము 29 సంవత్సరాలు ఎప్పుడో చిన్నప్పుడు నూనె మీసాలు ఉన్నప్పుడు మనది మనకే
గుర్తు లేనప్పుడు. ఇప్పుడు చూసే వరకు బయట ఎక్కడ చూసినా మనకు ఎవరు అనేది చూస్తాం కానీ మా ఫ్రెండ్ అనేది చూడలేము, గుర్తుపట్టలేము. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులని మేము ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటాం. మన దగ్గర చదివండి సార్, మా తమ్ముడి క్లాస్మేట్, కాకపోతే ఈయన టీచర్ గా ఉద్యోగం చేస్తుంటాడు. మేము వచ్చినప్పుడల్లా వీళ్ళకు చెప్తా ఉంటుంటాం. మేమందరము మిమ్మల్ని మా సార్ వాళ్ళ పేర్లు ఎప్పుడు వాళ్ళతోటి స్మరించుకుంటూ ఉంటాం. అదేవిధంగా అయితే అందరు ఇక్కడ ఏమంటున్నారంటే చాలా మంది భోజనాలు సార్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమని నేను అడిగాను అందరికి. సార్ వాళ్ళు కానివ్వండి అని అంటుండ్రు. కాబట్టి మీరందరూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ సాబేర బేగం అండ్ కర్నిసా బేగం సార్. చిన్నప్పటి నుంచి వెనకాల వాళ్ళ ఎంబడి ఉండేవాళ్ళని. అట్లాగే మా ఫ్రెండ్స్ చాలా మంది అందరు మెయిన్ పెద్ద అన్న మాకంటే సురేంద్ర అన్న, అలాగే రామచంద్ర అన్న, పాండు. అయితే మేము టీచర్ అయినప్పుడు కారు వచ్చినప్పుడు ఇంకా ఎవరో నర్సింగ్ అని ఉన్నాడు. ఆయన టీచర్, మేము టీచర్ అయినప్పుడు ఆయన తాలూకా ఆఫీసర్ అనుకో. నేనేమో సార్ నాకు ఇంగ్లీష్ చెప్పాలని చెప్పి నాకు ఇష్టం ఉండే. ఇంగ్లీష్ ఛాన్స్ లేక నాకు లాస్ట్ వస్తే క్లర్క్ పోస్ట్ ఇచ్చేసారు. ఆ క్లర్క్ వచ్చినాక కాలేకలు దిగినాం. మేము కాలేకలు జరిగితే అద్దరు దూరం స్టైల్ గా తయారైన అందరూ నన్నే సార్ మీరు చాలా గ్రేట్ అన్నట్టు. మా అందరి లోపల మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకు అభినందిస్తున్నాను? ఇన్ని కష్టాలు వచ్చినాయి, నా కష్టాలు నేను చెప్పుకోవాలా లేదా అని బాధపడుతూ తన పిల్లల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళిందంటే అంతకన్నా మించిన ఆనందం ఎక్కడ ఉండదండి, ఎవరికి ఉండదు. ఎవరైనా ఏ కలెక్టర్ అయినా ఏ ఐపీఎస్ కానీ ఎవరైనా ఉన్నత స్థాయికి వెళ్ళినా తన పిల్లలు ఒక స్థాయికి వెళ్ళినప్పుడే వాళ్ళకి విలువ ఉంటది. తన పిల్లలు ఎప్పుడైతే ఒక స్థాయికి వెళ్తారో ఖచ్చితంగా వాళ్ళ కష్టాలు కాదు మనకు కావాల్సింది, మనం పడ్డ కష్టాలు కాదు. ఏమని అనుకుంటామండి మన పిల్లలు. ఇప్పుడు ఈ ప్రపంచం లోపల, ఈ దేశం లోపల ఏకైక వ్యక్తులు అంటే గురువులే. ఎందుకు ఏకైక వ్యక్తులు గురువులు అవుతారు? నా స్టూడెంట్ అంటే మనం మన పిల్లలు ఎలా స్థాయికి వెళ్ళాలంటే ఎదగాలని చూస్తామో అదే విధంగా గురువులు గారిగా నా స్టూడెంట్ నాకన్నా పై స్థాయిలో ఉండాలి అని అనుకుంటారు. కానీ ఏ లీడర్ కానీ, ఏ పొలిటీషియన్ లీడర్ కానీ, ఏ కలెక్టర్ కానీ, ఏ ఐపీఎస్ ఆఫీసర్ కానీ, ఎవరు ఏ ఇంజనీర్ కానీ, ఏ డాక్టర్ కానీ నాకన్నా పై స్థాయిలో ఉండాలని ఎవరు అనుకోరు. గురువు మాత్రము నాకన్నా పై స్థాయిలో నా విద్యార్థి ఉండాలి. ఒక్కసారి కైరణి సాబేగం ఒక పాట పాడుతుంది, ఎందుకంటే అందరూ జనం నిద్రపోతున్నారు కాబట్టి కైరణి సాబేగం ఒక పాట పాడాల్సిందే. బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా. తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయంతై సాగినప్పుడు. విద్యార్థులందరికీ, ఆనాటి విద్యార్థులు ఇప్పుడు అందరూ సెటిల్ అయిపోయినాం, స్నేహితులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు పాండు. నేను ఇక్కడ 8th, 9th, 10th ఈ పాఠశాలను చదువుకున్నాను. ప్రజెంట్గా ఫస్ట్ నా అపార్ట్మెంట్ కండక్టర్గా చేసినాను సార్. ఆర్టీసీలో బిహెచ్ఎల్ డిపోలో 5 సంవత్సరాలుగా చేసిన. ఆర్టీసీలో 5 సంవత్సరాలు చేసి నాకు సాలసాలు అయిపోయింది ఆర్టీసీ ఉద్యోగం. స్టార్టింగ్లో పోయిన బిహెచ్ఎల్ హైదరాబాద్ అంటే తెలియదు, పల్లెటూరులో ఉన్నాము. ఫస్ట్ క్యాష్ బ్యాక్ ఇచ్చిర్రు, ట్రే ఇచ్చిర్రు, బస్సులో తోలిచ్చిర్రు, ఒక డ్రైవర్ని ఇచ్చేసి. అసలు ఒక స్టేజ్ కూడా తెలియదు నాకు. అందరు ఫుల్ అయిపోయారు ఒక స్టేజ్లో. బస్ పోతూనే ఉంది కానీ ఒకటి 10 స్టేజ్లు వెళ్ళిపోయినా ఒక టికెట్ కూడా చింపలేకపోయినా. అసలు నాకు బోధించి ఇంతమందిలో కాదు, వందలాది వేలాది మందిలో మాట్లాడేటటువంటి ఆ యొక్క అక్షరం అనే విత్తనాలు నాలో చల్లి, నా సోదరులకు చల్లి, వందలాది వేలాది మందిని, ఎంతో మంది ఉద్యోగస్తులను తయారు చేసినటువంటి, స్టేజ్ పైన కూర్చున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా, ముఖ్యంగా శేషయ్య సార్ గారికి, బిచ్చిరెడ్డి సార్ గారికి, శశిధర్ సార్ గారికి, మల్లయ్య సార్ గారికి, మరి సారు ఉపాధ్యాయులు ఇక్కడ మనకు నాకంత తెలియదు, సారు మరి మహేందర్, వీరందరూ కూడా నాతోటి
సోదరి మనులకు దయచేసి నన్ను ఎక్కువగా గుర్తు పట్టకపోవచ్చు. నాది తిరుమలాపూర్లో నేను 2వ తరగతి మాత్రమే చదివాను. నాది కులక్షేత్ర మండల్. తర్వాత 3వ తరగతి నుంచి మరికల్లో చదివాను 8వ తరగతి వరకు. తర్వాత 9th 10th మాత్రమే ఇక్కడ చదివాను. ఉన్నటువంటి గురువారిలకు పాదాభివందనాలు పేరు పేరున అందరికి. మరియు 94-95 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ, సోదరిమణులకు, సోదరులకు అందరికీ మీకు స్వాగతం సుమందలు తెలుపుతూ, మరి సుదీర్ఘ కాలంలో 29 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మొదటగా అందరము ఎన్నోసార్లు నెమరేసుకున్నాం కలుసుకోవాలని. మరి ఈ యొక్క కార్యక్రమానికి అందరం చెప్తున్నాం, నేను చెప్తున్నా అనేది కాదు. కాబట్టి నేను కూడా వారితో పాటు మరి ఇక్కడ లోకల్ టీం, ఎందుకంటే మనం అందరం పక్క గ్రామంలో ఉండే వాళ్ళం, పక్క మండలంలో. స్థానికంగా బసవరాజు, జానీ, మరి రమేష్ గాని ఇంకా కొంతమంది, మరి ముఖ్యంగా 3 వ్యక్తుల గురించి చెప్పాలి. ఈ కార్యక్రమంలో వీళ్ళు నిర్మూలనలో వండుకుంటూ వెనకాల ఉండి నడిపించినటువంటి మన పెద్దలు, అప్పుడు మనకు క్లాస్ లీడర్ గా వివరించినటువంటి సురేందర్ అన్న గారు, మరి అలాగే మల్లేష్ గారు, మరి రామచంద్రన్న గారు. తమ్మి మీరు ఏం చేసినా మేము ఉంటాము, ఆర్థికంగా మేము ఎన్ని ఒడిదుడుకులైనా కానీ మీరు కార్యక్రమం చేపట్టుండని వాళ్ళు ప్రోత్సహించి, మొగలయ్య వీళ్ళందరూ కలిసి మరి కార్యక్రమాన్ని ముందుకు పోయే విధంగా వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినందుకు మరొక్కసారి పేరు పేరున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ, అందరికీ ఉపాధ్యాయులకు, నా తోటి మిత్రులకు అందరికీ నమస్కారం. నేను హైదరాబాద్లో స్థిరపడ్డాను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా. నా దగ్గర 15 మంది వర్కర్స్ పనిచేస్తుంటారు. నేను షేర్లింగపల్లిలో ఉంటాను. నాకు 2 బాబు. వాళ్ళు కూడా ఇదివరకు అన్నట్టు ఉపాధ్యాయ గారు అన్నట్టు ఆ పిల్లలు నీళ్ళకి చిన్నగానే ఉన్నారు. మీరు కూడా ఎవరు బాధపడకండి. అందరికీ పేరు పేరు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మల్లేశన్ గారు. చుక్కన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి తెలియజేస్తున్నాను. అట్లనే మా ఫ్రెండ్స్, సోదరిమణులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికి బాబు సార్ చాలా స్మృతులు ఉన్నాయి, చెప్పుకోవాలంటే అన్ని మఠంలో ఉన్నాయి, కానీ చెప్పాలంటే కొన్ని చెప్పలేకపోతున్నాం సార్. అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత అంజన చేసిన గురువులకు మరియు నాతో పాటు బ్యాచ్ స్నేహితులు, నా సోదరి మనులకు అభినందన. నా పేరు యాదయ్య, నా బొంపల్లి గ్రామం. ఇక్కడ నేను 8th, 9th, 10th 3 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నాను. ప్రజెంట్ నేను కానిస్టేబుల్, ఎల్బినార్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ పనిచేస్తాను. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి గురువర్యులకు అందరికీ పాదాభివందనాలు. నాతోటి మిత్రులకు అందరికీ నమస్కారాలు. నా పేరు అంజలయ్య. పేరు పేరున అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. అందరు కుర్చీలలో కూర్చో మనకు చెప్పారు. మీ దగ్గర ఏమన్నా పేపర్లు, తర్వాత చిట్టీలు ఏమన్నా ఉంటే డిఏ వస్తున్నారు అన్నట్టు డేట్ కు తాళం ఇస్తుంది. సార్లు చెప్పారు, మీ దగ్గర ఏమన్నా పేపర్లు ఉంటే అన్నట్టు పెంటాక్ సంఖ్య క్లాస్ రూమ్ అంతా సంఖ్య పెట్టి, తర్వాత క్లాస్ రూమ్ అంతా సంచి పెట్టి ఎవరు పేపర్ అయితే డిఓ వస్తుందని చెప్పి మనకు భయపెట్టిస్తుంది. తర్వాత మళ్ళా మహేందర్ సార్ అయితే మనకు చాలా హెల్ప్ చేశాడు. ఆబ్జెక్ట్ టైప్ నింపండి ఆబ్జెక్ట్ టైప్ నింపండి, ఏబిసిడి అని తొందరగా క్లాస్ రూమ్ తిరిగారు. తర్వాత మల్లయ్య సార్ కూడా చెప్పారు. వాళ్ళకు పాదాభివందనాలు. ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి మన స్నేహితులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అదేవిధంగా గురువులకు ధన్యవాదాలు. నా పేరు డి రాములు, అది వెన్నచేడు. నాకు ఒక పాప, ఒక బాబు.
పాపనేమో MPHWS చేస్తుంది ప్రొక్చర్లలో. అబ్బాయి ఏమో ITI అయిపోయింది, ఇప్పుడు ఊర్లో రీడింగ్ కొడుతున్నారు కరెంట్ ఫీల్డ్. విద్యార్థులందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. సార్ నేను ఇప్పుడు కోజిలా ఉంటాను, స్థిరపడతాను. నాది బిజినెస్ స్టీల్ అండ్ సిమెంట్. నేను కోజిలో ప్రజెంట్ సెట్ అయ్యాను సార్. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు, నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు, బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు, నలుదిక్కులు చెరిపేరక్కైవాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగినవాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు.
వాళ్ళలో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే కుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పూడ్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే కుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ మైకు ఉన్నదే పాటే లేదు డప్పు ఉన్నదే బీటే లేదు స్పీకర్ ఉన్నదే పెప్పే లేదు స్టేజ్ ఉన్నదే స్టెప్పే లేదు వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా ఒక అబ్బాయి అందరికి తిండి పెడతాను పదాభివందనాలు నా మిత్రులకు అందరికి స్నేహితులకు. నేను హైదరాబాద్ లో ఉంటాను, బోడబండలో. ఒక పాప ఒక బాబు. పాపది డిగ్రీ అయిపోయింది, బాబు ఇంజనీరింగ్. ఈ సభ అందరూ చాలా రోజుల తర్వాత అందరినీ కల్పించడం అనేది బసవరాజు, మన జాలి, మళ్ళా అందరూ సోదరులు సురేంద్రన్న కొందరు అందరు కలిసి అందరిని కల్పించి మంచిగా చేసినందుకు చాలా సంతోషకరమైనది. మా సొంత గ్రామం వెన్నచేడు, నా పేరు రాములు, నేను అగ్రికల్చర్ చేస్తున్నా. నాకు ఒక పాప, ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ కు మీరు కండక్ట్ అవుతారని నేను ఎప్పుడు అనుకోలే. గత 7 years బ్యాక్ కోలేపల్లి అయినప్పుడు కూడా సేమ్ ఇదే ఫీలింగ్ ఉన్నది. మిమ్మల్ని ఒకరినొకరిని మోటివేషన్ చేసి పిలిచి కూర్చో ఒక తాటిపై తీసుకురావడం అనేది చాలా కష్టపీతం. కానీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయొద్దు అని నా మనస్ఫూర్తిగా ఉండే. మిత్రులు రమేష్ గారు చాలా ఫోర్స్ చేశారు. తర్వాత ఏం మెసేజ్ వచ్చిందంటే లేడీస్ ఈసారి లేడీస్ మన లేడీస్ వస్తుంది ప్లీజ్ ఏమని చేయాలంటే నా వల్ల కాదు భయ్ నేను చేయను, మీరు ఎవరైనా తీసుకోండి. అప్పుడు పొల్లెపల్లె చూశాను కదా ప్రోగ్రామ్ ఎట్లయింది అనేది. నా వల్ల కాదు భయ్ అంటాను. లేదు తీసుకుంటే తర్వాత సురేంద్ర భయ్ మళ్ళీ ఒకసారి ప్రెషర్ చేసి ఈసారి తీసుకో అంటే ఆ విధంగా మనసు చంపుకొని తీసుకోవడం జరిగింది. నిజంగా చెప్తున్నా, కళ్ళకెళ్ళి ఇప్పటికి కూడా నాకు నీళ్ళు వస్తాయి. మిమ్మల్ని తీసుకురావడం ఎంత కష్టాతీతమైన పని తెలుసా. లేదు నిజంగా చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా. అరే ఒక్క మెసేజ్ మీరు చూసిన గ్రూప్ లో ఒక్క మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు నాకు అర్థమైతలేదు. కాదు మీ వల్ల కాదు. ఎవరికి నాకు ఫోన్ చేసి ఏం లాభం? గ్రూప్ లో అయితే మాట్లాడాలి కదా, గ్రూప్ లో మెసేజ్ పెట్టాలి కదా. మాట్లాడానా నీ ఒపీనియన్ చెప్పు అన్న, నీ ఒపీనియన్ చెప్పు. థ్యాంక్స్, వచ్చినందుకు సంతోషం. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయితే అని నేను కూడా అనుకోలేను. అయింది, చాలా సంతోషం. చాలా సంతోషం. బసవరాజు చాలా సమయము తన అన్ని విధాలుగా కష్టపడి ఈరోజు మనందరినీ ఒక గొడవ కిందికి తీసుకొచ్చిండు.
చాలా సంతోషం. మా జూనియర్ అయినటువంటి జమున గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. అదే ఆమె ఇక్కడ జాతరకు వచ్చింది, అట్లా మన ఇంటి కాడికి వస్తే సార్లు వచ్చిందంటే తప్పకుండా నేను వస్తా అని చెప్పి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇది ఒక అద్భుతమైన రోజుగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం 94-95 బ్యాచ్ కి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గురువులందరికీ కూడా పాదాభివందనం. నాకు బాగా ఇష్టమైన సార్ అందరు ఉన్నారు. అందరిలో స్పెషల్ గా నాకు మ్యాథ్స్ చాలా ఇష్టం కాబట్టి శశిధర్ సార్, ఆ తర్వాత శేషయ్య సార్, తర్వాత బుచ్చిరెడ్డి సార్ గారు, తర్వాత మహేందర్ సార్ గారు, మల్లయ్య సార్ గారు మాకు దగ్గరలో కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి ఒక చాలా ఇన్స్పిరేషన్. అయితే నేను అనుకోని అతిథిని ఇక్కడ. ఎందుకోసం అంటే ఇటు నుంచి వెళ్తుంటే ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఏదో అది పూర్వ విద్యార్థుల సమ్మేళనమే అని చెప్పేసి అనుకున్నాను. అక్కడికి అయిన తర్వాత మీ బ్యాచ్ కంటే ముందు బ్యాచ్ వాళ్ళు చేస్తున్నారు. అసలు యాక్చువల్ గా ఈ బ్యాచ్ మేం చేయాల్సిన కార్యక్రమం, ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం సేమ్ మేము అసలు గ్రూప్ ఏర్పడి దరిదాపుల్లోకి ఆ ప్రోగ్రామ్ సెట్ చేయాలని దగ్గరకు వచ్చి లాస్ట్ మూమెంట్ లో కొంతమంది ఇలా ఇప్పుడు ఇందాక బసవరాజ్ చెప్పినట్లు అట్లా స్పాయిల్ అయ్యి కొంచెం వెనక్కి జరిగిన నేనే దాని ఇనిషియేషన్ తీసుకొని వెనక్కి జరిగినటువంటి సందర్భం. కానీ ఎప్పుడో ఒకసారి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే దానికోసం ఫోన్ నంబర్ సేకరించడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళతో మేము కాంటాక్ట్ అవ్వగలుగుతాం, కానీ చాలా మంది ఇక్కడికి వచ్చి వెన్నచేడు ఆ ఏరియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకొని ఇక్కడ నుంచి చదువుకొని బయటికి వెళ్ళిన వాళ్ళు కాబట్టి ఆ ఒక్క రీజన్ వల్లనే మేము అసలు యాక్చువల్ గా 5 years బ్యాక్ చేయాల్సినటువంటి ప్రోగ్రామ్. కానీ ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకోసం అంటే అనుకోని అతిథిగా ఇక్కడికి రావడం, మా సార్ వాళ్ళను మళ్ళీ ఒకసారి దాదాపు 28 సంవత్సరాల తర్వాత శశిధర్ సార్ ని ఒక్కసారి కలిసాను, లాస్ట్ 4 years బ్యాక్ అయితే. కానీ సార్ వాళ్ళని అందరినీ కూడా ఈ వేదిక మీద చూడడం, తర్వాత మా సీనియర్లను అందరినీ ఫస్ట్ మెయిన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మిమ్మల్ని చూడడం డెఫినెట్లీ తప్పకుండా. అయితే మా సీనియర్లను చూడడం, ఎందుకంటే మేము ఒకవేళ ప్రోగ్రామ్ చేసినా మీరంతా కలవరు, సార్ వాళ్ళు వచ్చినా మీరంతా కలవరు. కానీ ఇది నాకు చాలా హ్యాపీని ఇచ్చింది. ఎందుకోసం అంటే నేను ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి సమయంలో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇది మరవలేని జ్ఞాపకాలు. ఎప్పుడు ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఈ గ్రౌండ్ చూస్తే ఆ ఆటలు, ఆ పరిసరాలు, ఇవన్నీ ఆ క్లాసు 10th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ ఇవి బాగా గుర్తున్నటువంటి సందర్భం. సార్ వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తే అసలు ఆ మాటలు చాలా. ఎందుకోసం అంటే శశిధర్ సార్ తో నేను ఎక్కువగా రింగ్ బాల్ ఆడేదాన్ని. నాకు బాగా ఐడియా ఉంది. సార్ చాలా వేగంగా వేసేవారు. ఆటలు అంటే బాగా పిచ్చి. ఒక కబడ్డీ చాలా ఫేవరెట్ నాకు. కబడ్డీ అండ్ ఖోఖో ఇంత 10 నిమిషాలు సమయం దొరికిందంటే ఖోఖో కోర్టులో ఉండేవాళ్ళం. కబడ్డీలో నన్ను ఏం చేశారంటే, నేను 6th క్లాస్ లో కబడ్డీ ఆడితే 1 man షో అవుతుందని చెప్పేసి నన్ను సీనియర్ జట్టులో వేసారు అన్నట్టు. 6th 7th బ్యాచ్ లో కాకుండా 8th 9th 10th బ్యాచ్ లో వేసారు అన్నట్టు. ఎందుకోసం అంటే నీకు కబడ్డీ వచ్చేసింది, అంతా ఇక పోయినా పాయింట్స్ తీసుకొస్తావు, వచ్చినా పట్టేసుకుంటావు, కాబట్టి నువ్వు దీంట్లో ఉండొద్దు అని చెప్పేసి సీనియర్ బ్యాచ్ లో వేయడం జరిగింది. అది నాకు బాగా గుర్తుంది. తర్వాత శశిధర్ సార్ గురించి, తర్వాత శేషయ్య సార్ గురించి అసలు నేను ఒకటి చెప్పాలి అసలు యాక్చువల్ గా. ఎందుకోసం అంటే శేషయ్య సార్ క్లాస్ చెప్తే పిన్ డ్రాప్ సైలెంట్. ఎందుకంటే ఒక పాఠం చెప్పే ముందు బోర్డు మొత్తం చాలా నీట్ గా ప్లస్ డయాగ్రామ్ అయిన తర్వాత మేము రాకముందే ఒకసారి డయాగ్రామ్ వేసి పెట్టి ఆ క్లాస్ స్టార్ట్ అయ్యేది. అంటే ఆ సారు మాటలే తూటాలు. ఒక్క సందర్భంలో ఒక్క రోజు నేను సార్తో తిట్లు తిన్నట్టు గుర్తుంది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఆల్ టీచర్లతో చాలా తక్కువ తిట్లు తినేది. శేషయ్య సార్ దగ్గర ఒక రోజు ఏదో సందర్భంలో తిట్లు తిని క్లాస్ బయటకు వచ్చి నిలబడ్డాను. మళ్ళీ జీవితంలో క్లాస్ బయటకు వచ్చేటువంటి పరిస్థితి నేను తెచ్చుకోలేదు. ఇంకొకటి శశిధర్ సార్ గురించి అయితే ఇక సార్ దగ్గర నేను గొడవ పడ్డ సందర్భం అంటే నాకు బాగా గుర్తుంది. 24.5 మార్క్స్ వేస్తుంటే ఎంత లెక్క చేసినా కూడా 24.5 వేస్తే ఆ హాఫ్ మార్క్ ఎందుకు కట్ చేసినావు సార్ అని చెప్పేసి అడిగిన సందర్భం కూడా నాకు బాగా గుర్తుంది అన్నట్టు. ఎందుకంటే నాకు మ్యాథ్స్ లో చాలా పర్ఫెక్ట్. ఏ పాఠశాలలో 2001-2002లో 10th క్లాస్ బ్యాచ్. నాకు అప్పుడు చెప్పిన టీచర్స్ మల్లయ్య సార్ ఉన్నాడు, శ్రీధర్ సార్ ఉన్నాడు, పిచ్చిరెడ్డి సార్ ఉన్నాడు, మహేందర్ సార్ ఉన్నారు. అయితే నేను 2007 డిగ్రీ అయిపోయింది. 2008లో డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ అపాయింట్ అయినా. సో ఇక్కడ మీ బ్యాచ్ వాళ్ళు అంటే మీరు 94-95 అంటే మేబీ నేను 4th క్లాస్ 5th క్లాస్ ఉండి ఉంటాం మేబీ. ఓకే,
సో నేను చదువుతున్న స్కూల్లో పని చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వ్యవసాయ పాఠశాల గురువులని మేము ఈ రోజు కింద మిమ్మల్ని చూసుకుంటా ఉంటాం. వాళ్ళని వచ్చి అడిగినాము, మేము రాములు సార్ని అడిగితే కాదు, మీరు ఏదన్నా పిల్లలకు మేము ఒక స్టాచ్యూలు పెడితే మీరు కలర్గినారు సార్, మేము పెట్టిన స్టాచ్యూకు మళ్ళీ దండేసే స్థితిలో లేదు మా పాఠశాలలు, ఇప్పుడు ప్రభుత్వాలు అటువంటి ఫండ్స్ ఇవ్వట్లేదు అది ఇది. తర్వాత ఏం చేద్దామని అంటే మనకున్న బడ్జెట్ లో ఒక బోర్డు చేద్దామని మల్లేష్ సారు రాములు సార్ ఇక మాకు చెప్పడం, మేము మా మిత్రుల ద్వారా చెప్పేయడం, వెంటనే వాళ్ళందరూ ఒప్పుకోవడం, ఆ కమాండ్ మనమే మా పూర్వ విద్యార్థులందరి తరఫున అది చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఇప్పుడు పాఠశాలలో హుషేన్ బైని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సరస్వతి నమస్కారం. నా పేరు ఎండి హుసేన్, అది ఇదే ఊరు. నేను ఇక్కడ 92 నుంచి 2008 వరకు అటెండర్గా పనిచేసిన. ఇప్పుడు 2008లో ప్రమోషన్ నుంచి హై స్కూల్కి వెళ్ళా. అక్కడ నుంచి మళ్ళీ ప్రమోషన్లో 2020లో వెల్లిచేడు హై స్కూల్కి వెళ్ళా. అక్కడ నుంచి 317 ద్వారా ఇప్పుడు నేను పనిచేసేది తుర్మామిడి, జడ్పిహెచ్ఎస్ తుర్మామిడిలో పనిచేస్తున్నా, బంటారం మండలంలో. నాకు ఇంత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన సంబంధానికి నాకు పిలిచి ఇంత ఆధారంగా మీరు గౌరవించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గారు. అయితే మిమ్మల్ని కలవడం సంతోషము, మీకన్నా సార్ వాళ్ళని కూడా కలవడం చాలా సంతోషం. ఎందుకంటే 29 సంవత్సరాలు అవుతుంది మేము కూడా కలవక. నాకు మాట్లాడేది పోతుంది. అయితే నేనేమి ఇక్కడ ఎవరు కానీ విద్య చేయలేదు, కానీ మీ అందరినీ పాస్ చేయాలనే ఒక సంకల్పంతో 10 బ్యాచ్లను పాస్ చేయించాను. ఇప్పుడు అందరూ ఎస్ఐలు అయినరు, సిఐలు అయినరు, టీచర్లు అయినరు, ఉద్యోగస్తులు అయినరు, ఇక కొందరు ఫెయిల్ అయినరు. ఇక వాళ్ళ అదృష్టం అది. ఇక చిటీలు బాగా అందిస్తుంటే అదృష్టం. ఇక సార్ వాళ్ళు కూడా నన్ను ప్రేమతో అందరు మంచిగా చూసుకుంటారు. ఇక నా సైకిల్ మోటార్ మీద అందరూ ఫోటోలు దిగిరు, ఎంజాయ్ చేసారు. ఇక మీరు అందరు అన్నట్టు నాకు కొత్త బండికి వస్తే కొనాలనే సోకు ఉంటుంది, అది తప్పనిసరి కొంట. ఇక అందరి తరఫున మీరు ఇంత గౌరవం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా రాములు సార్ని మాట్లాడాల్సింది. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీ అందరి ఆత్మీయతతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళన కార్యక్రమానికి చేసినటువంటి మీ ఆహ్వానం మేరకు వచ్చినటువంటి పెద్దలు, అనుభవంలో కానివ్వండి, వయసులో కానివ్వండి, పెద్దలు పిచ్చిరెడ్డి గారు, అట్లే శేషయ్య గారు, శశిధర్ గారు, మహేందర్, హుసేన్, మరియు మీ అందరికి కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నా. ఇందులో కొంతమంది పరిచయం ఉన్నారు ముఖాముఖిగా, ఎందుకంటే దగ్గరలో అనుభవం మోసుకునే అప్పుడప్పుడు వస్తూ ఉంటాం, బజార్కి వస్తుంటాం, వేరే పనుల మీద వస్తుంటాం. కలిసిన వాళ్ళు అందరూ అంటారు, ఏం సార్ ఇంత గట్టి ఉన్నావు ఇంకా, నువ్వు అప్పటిలాగానే ఉన్నావు, ఇంత గట్టి ఉన్నావు సార్ ఇంకా అంటారు. గట్టి ఉండడానికి ఇక్కడ కారణాలు కూడా ఉంటాయి. మేము ఆ కాలంలో శేషయ్య సార్ కంటే, పిచ్చిరెడ్డి సార్ కంటే పెద్దోళ్ళేం కాదు, కానీ మీకంటే పెద్దోళ్ళే. మేము తిన్నటువంటి తిండి అటువంటిది. ఆ రోజు ఈరోజు మీరు తింటున్నటువంటి తిండి వేరు, ఇక్కడ మీ పిల్లలు తింటున్నటువంటి తిండి వేరు. పాస్తా, మ్యాగీ, బర్గర్, ఈ ఫాస్ట్ ఫుడ్స్ తిండి. మీరు సోనా మసూరి, బాసుమతి మసూరి ఇవి మీరు తింటున్నారు. మరి మేమేం తిన్నాం? మరి పైదలు తిన్నాం, సామాన్లు తిన్నాం,
జొన్నలు తిన్నాం. ఇవే మా తిండి అంతా. అవి ఎక్కడ తిండి కొనుక్కొని తిన్నాయి కావు, చేతిలో పండించినటువంటి పంట తిండే. మాది ఒక పెద్ద వ్యవసాయ కుటుంబం, ఒక 30-40 ఎకరాల వ్యవసాయ భూమి మా తాతలు అవ్వారు. మా చేతిలో మొత్తం అన్ని రకాల పంటలు, మిరపకాయలు మాదే, సోంపు కాలిక మాదే, జీలకర్ర మాదే, మిరపకాయలు మాదే, వంకాయలు మాదే, పాలకూర మాదే, అంతా మాదే. మరి అవే తిన్నాం. మరి మా యొక్క జీవన గమనం ఎటువంటిది అంటే, మీ యొక్క జీవన యొక్క గమనం అనేటువంటిది ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పింది, రకరకాలుగా ఉంటుంది. జీవన విధానంలో మార్పులు అనేటువంటి ఒడిదుడుకులు అనేటువంటి సహజమే. మా తాతకు నా చదువు రాదు, మా అవ్వకు చదువు రాదు, మా నాయనకు చదువు రాదు, మా అమ్మకు చదువు రాదు. ఆ కాలంలో మోత్కూరులో చదువుకున్నారు కూడా ఎవరు లేరు వాస్తవాలు. 60 ప్రాంతంలో ఒడ్లో దగ్గర పోయి మా నాయన ఒక చెక్క పలక చేపించి, మా దగ్గర ఒక స్కూల్ అప్పుడు ఉండే, మిడిల్ స్కూల్ ఉండే మోత్కూరులో. దొంగలో కూడా స్కూల్ లేదు ఆ కాలంలో, మిడిల్ స్కూల్ ఉండేది. 8th క్లాస్ వరకు అంటే మిడిల్ స్కూల్. అది ఒక చెక్క పలక చెప్పించి మా ఇంటికి దగ్గర ఉంటుండే స్కూల్. దానికి దారం కట్టి సంఖ్య చేసి చూపుతున్నటువంటి పరిస్థితులు అవి. అది 1వ తరగతి 2వ తరగతి పరిస్థితులు. కొంచెం పెద్దగైన తర్వాత ఒక బిల్డింగ్ కట్టి ఊరు బయట, ఇప్పుడు ఉన్నటువంటి హై స్కూల్ ప్రాంతాల్లో. మరి సదేతంగా ఇస్తుండేటప్పుడు చెప్పరాశి అది తినిపిస్తుండే, ఉస్క కట్టుకున్నారు ఎవరిదాళ్ళు ఆ పెట్టియాలి. ఆయన చెప్పరాశి అది చెప్పరాశి నంచర్లు ఆయన ఆ ఉస్క అది దేని అట్లా చదువు అనేటువంటి. మరి మా పెద్దల ఉద్దేశం ఏంటంటే, చదువు నాకు నేర్పనికే మా దగ్గర గింజలు వస్తాం, గుమ్ములు గింజలు, పైసలు లేవు. భూమి మీద కొట్టు రాసిపోయారు ఒడ్లు, 5 ఒడ్లన్నీ. 4లకు ఇచ్చేది మా అవ్వదాత. 4లకంటే ఎట్లా, ఇప్పుడు ఒక 9 ఒడ్లు బయటికి ఇస్తే 9 ఉంచాడు, మళ్ళీ పెట్టుకోవాలి వాళ్ళు అసలుకు. ఒక 100 రూపాయలు ఇస్తే 125 రూపాయలు పసలు అయిన తర్వాత ఇచ్చుకోవాలి. అవన్నీ రాసుకుంటే లెక్కలు కావాలి. ఆ ఉద్దేశంతో రాయనిక పోయినకి వస్తే చాలని మా నాయన మా నలుగురు సౌలికిచ్చి, అందులో మేము 4 మండలంలో బయట, నేను మా కుంటే ఆయన మీకు అందరు కొంతమంది పరిచయం ఉండొచ్చు, ఇద్దరమే చదువు నేర్చి మిగతా 2 చదువు నేర్వలేక అట్లనే ఇట్లా మొత్తం మీద 10th క్లాస్ వరకు వచ్చినాం. 9th 10th ఇదే స్కూల్లో చదివినాను నేను. హై స్కూల్ ఇక్కడనే చేసిన. 8th క్లాస్ ముజాద్పూర్లో జరిగిన హాస్టల్లో ఉండి 9th 10th ఇక్కడనే చేసిన. 10th ఫెయిల్ అయినా, కులక్షల్లో పోయినా, మళ్ళీ జైన్ అయినా, 10th పాస్ అయినా, తాండ్రు పోయి ఇంటర్ డిగ్రీ 78లో డిగ్రీ అయిపోయింది. 78లో డిగ్రీ మా ఊర్లో ఎవరు లేరు డిగ్రీ చేసిన వాళ్ళు. ఒక్క గౌడ్ అనే విద్యార్థి ఉండే, ఆయన నేను. 2 టీచర్లు ఉంది ఆల్రెడీ, కానీ వాళ్ళు ఈజీబీటీలు అంటే మెట్రికులేషన్ అయినా హెచ్ఎస్సీ అయిన వాళ్ళకైనా అప్పుడు జాబ్ ఇచ్చేది, చదువుకున్న లేకుంటే. కాబట్టి అట్లా అయిపోయింది. తర్వాత మన ఆయన అప్పుడు ఏమంటాడంటే, సాలిగా చదువు కాదు, ఉద్యోగాలు లేవు, ఇది ఎంట్రన్స్ రాసిన, ఇది సీట్ రాలేదు, ఇంటికాడున్నా, వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను. మురికి వ్యవసాయం, అది చెప్పనీకరాని తిప్పలు వ్యవసాయంలో. ఏం తిప్పలు అప్పుడు, ఇప్పుడు ఏం తిప్పలు లేదు వ్యవసాయం, అంతా మిషన్లే, నాటు మిషన్లే, కోత మిషన్లే, మోసేది లేదు, కూడేసేది లేదు, ఏది లేదు. అప్పుడు ఆ రకంగా మా ఆయన వాళ్ళు ఏం చేసిన, చదివిన కాదు చాలు, రాయనికి పూయనికి వస్తుందిగా, ఇక ఉద్యోగం రాకుంటే రాదేమి, నీకేం రాదుగా, వద్దు బంద్ చేయి అని బంద్ చేసిన. ఇక వ్యవసాయం చేసుకుంటున్నా. ఏమైందంటే 83లో రామారావు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మెగా డిఎస్ చేసి స్పెషల్ టీచర్లని క్రియేట్ చేసేసి 20,000 పోస్టులు వేసి, అప్పుడు మనకు జాబ్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇదే స్కూల్లో జాబ్ అయినా. 90 నుంచి 2000 వరకు ఇదే స్కూల్లో నడిచి వచ్చినాం. మరి సైకిల్ లేదు, మోత్కూరుకి వెళ్ళి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు మధ్య పట్ల నడుచుకుంటే 10 సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేసిపోయినట్టు. కాబట్టి ఇలా మనం ఇంత గట్టిగా ఉండగలిగినాము అనేటువంటిది. మీరు చెప్తూ ఇంకో మాట చెప్తుంది. ఆనాడు పద్ధతులు వేరు ఉండే, కొట్టే పద్ధతులు. స్కూళ్ళల్లో కొట్టిన దగ్గర చదువు రాదని పిల్లల తల్లిదండ్రుల దగ్గర ఉంటుండే, టీచర్లు కూడా అదే పద్ధతి అవలంబించారు వాస్తవాన్ని చెప్పాలంటే. ఇలా నేను 70 ఏళ్ళు 60 ఏళ్ల కింద ముచ్చట నాకు జ్ఞాపకం ఉంది. కృష్ణమూర్తి అనేటువంటి ఒక టీచర్ ఉండే, ఆయన సైన్స్ చెప్తుండే వాస్తవానికి. అబ్దుల్ ఖాదర్ అని నంచర్ల ఆయన ఒక టీచర్ ఉండే. వాళ్ళని కూడా మీరు మమ్మల్ని ఎట్లా జ్ఞాపకం చేసుకుంటున్నారో వాళ్ళు కూడా మాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉన్నారు టీచర్లు కూడా. ఎందుకంటే టీచర్లను కూడా ఎప్పుడు జీవితంలో సత్యంత వరకు కూడా ఎవరు మర్చిపోరు టీచర్లు. ఓ ఎంఆర్ఓని మర్చిపోతారు, ఒక ఎస్ఐని మర్చిపోతారు, డిఎస్పీని మర్చిపోతారు, కలెక్టర్ని మర్చిపోతారు,
అన్ని పనులు చేసి పెట్టిన ఆఫీసర్లు అందరూ మర్చిపోతారు, కానీ టీచర్లను మాత్రము నేర్చుకున్నటువంటి విద్యార్థులు ఎన్నడూ ఏదో రకంగా కొట్టే టీచర్నైనా మర్చిపోరు, టికే టీచర్నైనా మర్చిపోరు, మంచిగా చెప్పే టీచర్నైనా మర్చిపోరు, మంచిగా చెప్పని టీచర్లు కూడా మర్చిపోరు. అందరినీ కాపీ ఉంటారు, టీచర్లు అందరినీ మనసులో ఉంటారు. కృష్ణమూర్తి సార్ ఒకసారి నాకేం చేసాడంటే సైన్స్ నోట్ హోంవర్క్ చేయకపోతే బాగా ఇక్కడ గిల్లిండు, ఇట్లా పిండి ఊపుకుండలేదు, ఓడేసిండు. ఓడేసాక మళ్ళీ తెల్లారి స్నానం చేసినప్పుడు మా అవ్వ చూసి, మా అవ్వ చదువురా పాపం, ఇక మా అవ్వ తీసుకున్నది పో, అయ్యో మేడం మురికి మాటలుగా ఎవడాడు యాకోడు కాడు ఆడ ఎట్లా చేసి ఇట్లా కోర్టు వచ్చాడు మీద వచ్చాడు ఇట్లా గిల్లుతాడా అట్లా గిల్లుతాడు నా పిల్లలు నేను ఒక దెబ్బ కొట్ట లేకుంటే అట్లా చేయలేకుంటే ఎవడాడు చూద్దాం పది పడుకున్నాను చూసుకుని కోరిక తయారై స్కూల్. నాకు ఇంకో పువ్వులు పోతా మా అవ్వ పట్టు పట్టి నాకు రోగులు తగిలింది, పోలేం పోతా కానీ రేపు ఇంకో రకం పెళ్ళి అవుతుందా ఎట్లా చేయాలి అనేది నాకు మనసులో పడదు. నేను రాను అవ్వ నా మురికి మాట కూడా మాట్లాడు నిజంగా ఆడెవరో పార్టీకి రా చేరంత ఒకటి చేసి మా అవ్వ అంటే పెద్ద భయం మాకేర్లే, అందరు భయపడుతుంది మా అవ్వ. ఇక అంతట్లో మా ఆయన చేనుకెళ్ళి వచ్చింది, చేనుకెళ్ళి వచ్చి ఏం చేసింది, ఏమైందమ్మా అంటే ఆడెవడో కొట్టిందంటే ఇట్లా తిద్దరా నెట్టి కామిపోయి అది నేను దొరకపోతా పట. మా నాయన కొంచెం సామాజిక స్పృహ ఉన్నది, చదువు లేదు కానీ సామాజిక స్పృహ ఉన్నది. నేను తోలేస్తాను, నువ్వు ఎందుకు నేను విడిగాను నేను తోలేస్తాను తోలుకొని పోయి ఆడ అనిల్ చెప్పరాజు ఎట్లయినా ఉన్నాడు సార్ దానికి రాలేక మా నాయన ఆ చెప్పరాజుకి తోలిచ్చిండు. నాకు పిల్లలు లేట్ అయింది ఏమనుకున్నా చెప్పప్ప సార్లు అనిల్ చెప్పరాజు పట్టించిన ఆయన లోపల స్కూల్లో దొరికి మా నాయన అట్లా. ఇలా మీరు కొడుతుంది తిడుతుంది అంటారు, అప్పుడు అట్లా నడుస్తుంది. ఇలా కొట్టుడు లేదు, తిట్టుడు లేదు, పద్ధతి మారిపోయింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోయింది, బోధన పద్ధతి మారిపోయింది. కొడితే ఇలా పోలీస్ స్టేషన్లో పోతున్నారు, తిడితే పోలీస్ స్టేషన్లో పోతున్నారు. ఇప్పుడు కృష్ణ సార్ చెప్పినట్టు సమాజంలో ఉన్నటువంటి విలువ ఉన్నదంటే కేవలం ఒక్క ఉపాధ్యాయునికే ఉన్నది. ఒకసారి నేను ఇదే పోలీస్ స్టేషన్లో రైడింగ్ చేసిన బాస్పల్లి కాడ పరిగి వస్తూ పోతుంటాం. మనం పోతే ఒక ఎస్ఐ ఒక టీచర్ అంటే కూర్చోండి అంటే, ఒక ఎంఆర్ఓ ఒక టీచర్ని సార్ అంటే కూర్చోండి, ఎవరిని కూర్చోండి నిలబెట్టే మాట్లాడతారు. ఎస్ఐ ఒకసారి రైడింగ్ చేసిన బాస్పల్లి కానీ నా దగ్గర లైసెన్స్ సర్టిఫికేట్ లేదు, ఇదే ఏం చేస్తాను అన్నాడు. నేను దోమల స్కూల్లో పని చేస్తాను సార్ టీచర్. ఏం సార్ మీరే ఇట్లా చేసుకో ఇదే అంటే అంత గౌరవం. మీరు నాకు బాధ అనిపించింది ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే, అందరం ఒకే పని చేయలేము, అందరికి ఒకే పని రాదు. కొంతమంది విజయరహస్యం ఏందో భగవంతుని దయ ఏందో మన యొక్క ఇదేందో కానీ కొంత ఎదుగుదల లోపల కొంత మంచిగా ఎదుగుతాం, కొంచెం మంచిగా ఎదుగుతాం. దానికి మనం న్యూనతా భావంతో ఫీల్ కావద్దు. ఇప్పుడే కాదు, ఎవరికి రాదు, మీది నాకు రాదు, నాది నీకు రాదు. నాకు అనిపించింది కొంతమంది మాట్లాడండి అంటే కూడా నేనేం ఉద్యోగం చేస్తలేను, నేను వ్యవసాయం చేసుకుంటున్నా, ఆయన కృష్ణ సార్ ఉద్యోగం చేస్తున్నాడు, ఇంకో ఆయన ఇంకో ఉద్యోగం చేస్తున్న వాళ్ళ ముందరండి కొంచెం నామోష్ ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. బాధపడద్దు, ఎప్పుడు కూడా మనం జీవితంలో బాధపడకూడదు. టీచర్లు ఎప్పటికీ మనకు మన క్షేమం గురించి చెప్తారు కాబట్టి గౌరవించాలి. మీద ఇప్పుడు మీరు మమ్మల్ని ఎట్లా గౌరవిస్తారో మీరు మీ పిల్లలను కూడా పెద్దలను గౌరవించడానికి నేర్పండి, అబద్ధం ఆడకుండా నేర్పండి, అక్రమ సంపాదన అనేటువంటిది మంచిగా అని చెప్పండి. మీ పిల్లలకు మీరు చేసింది మీ పిల్లలు చేయొద్దు, మీ పిల్లలు చేసింది ఇంకోటి చేయొద్దు. కాబట్టి ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జీతం 1,80,000 అంట, 2,00,000 2,000 చిల్లర ఇంక్రిమెంట్లు అవి అక్కడ దాంట్లో వాడే దాంట్లో ఓతిని గీక్తిని అది గీక్తిని అది గీక్కుంటుంది. ఏం గీక్కుంటున్నాం మనకే తెలియదు. ఏటీఎంలో కొట్టి ఆ పైసలు చేతులకు వచ్చి దానికి అనుభూతే లేదు. ఆ డబ్బులు అట్లా వచ్చాయి అటువా అట్లా ఏమైనా పడుతుందా? ఏమి లేదు. అది డబ్బులు ఎన్నెన్నో రావచ్చు, ఎంత డిపాజిట్ చేయవచ్చు, ఎన్ని బిల్డింగ్లోనే కట్టవచ్చు, ఎంత హోదా రావచ్చు. కానీ మన పిల్లల లోపల మనసులో ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఎంత ఆనందాన్ని ఇచ్చినాయి ఇవన్నీ. అది మీరు గ్రహించాలని నేను టీచర్లకు చెప్తుంటా. ఆ విధంగా మరి మీరంతా సమాజంలో ఒక టీచర్లే కాదు, రకరకాల సమాజంలో పోతుంటారు. సార్ కొన్ని ఆణిముత్యాలు మళ్ళీ మీరు ఎవరేస్తారు.
కాబట్టి ఆ సార్ చెప్పిన విషయాలు కొన్ని చాలా ఉన్నాయి. అటువంటి వాటిని మనం ఏ సమాజంలో పోతుంటే ఆ విధంగా ఉండాలి. తల్లులు కూడా మీరు ఏం చేయాలి, మీ పిల్లలకు మాత్రం సెల్ ఫోన్ ఇవ్వకండి. మొన్న దురదృష్టకరమైనటువంటిది ఏంటంటే మనకు కోవిడ్ వచ్చిన తర్వాత పిల్లలందరికీ కూడా సెల్ ఫోన్ ఇచ్చి దాంట్లో పాఠాలు చూడమన్నాం. మేడ్చల్ జిల్లా మొట్టమొదటిగా మేము అన్ని ఆన్లైన్ పాఠాలు తయారు చేసినాం. అది ఏదో చేయాలి కదా పిల్లల కోసం. అది కొంతమందికి లాభం చేసింది, కొంతమందికి నష్టం చేసింది. మేము చేయడం వల్ల మా డిఓ కూడా ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చింది మా డిఓకు. అయితే అంటే పిల్లల లోపల ఆన్లైన్ పాఠాలు చెప్పినమాట. ఆన్లైన్ పాఠాల వల్ల ఏమైంది, పిల్లలకు ఎప్పుడు సెల్ ఫోన్, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ఏంది పిల్లలకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే దాని నుంచి ఎంతమంది లాభపడ్డారో ఎంతమంది లాభపడ్డారో దానికి తెలియదు. కాబట్టి ఆ విధంగా మరి ఈ కాలంలో పిల్లలకు చాలా అవసరం. కానీ దాన్ని ఏ విధంగా అవసరం ఉండాలో ఆ విధంగా అవసరమైనటువంటి విచక్షణ గణం ఎవరికి లేకుంటుందండి. ఆ ఏజ్ అటువంటిది. కాబట్టి ఎప్పుడు ఇచ్చినా పిల్లలకు సెల్ ఫోన్స్, తల్లులు మీకు చెప్తున్నాను, మీ దగ్గర నుంచి తల్లుల దగ్గరికి పోతారు, వాళ్ళ దగ్గరికి పోతారు. ఫస్ట్ మీ దగ్గరనే నేర్చుకునేదంతా కూడా అమ్మ దగ్గరనే, అమ్మ ఒడిలోనే, సరస్వతి మాత మీరే. కాబట్టి పిల్లలకు సెల్ ఫోన్స్ ఇవ్వకండి సాధ్యమైనంత వరకు. చాలా మంది చూస్తుంటారు, అన్నం నోట్లో పెట్టి చేతలు సెల్ ఫోన్ ఇస్తారు. వాడు ఇంటలేడు, వాడు సెల్ ఫోన్ తీసి తగ్గడ అవి అయితే కొడతాడు. ఇప్పుడు పోగో కొడతాడు, రేపు రోగో కొడతాడు. అది వద్దు. అది ఇట్లా వేళ్ళు కొడుతుంటే అది మారుతూనే ఉంటాయి, మనకే తెలియదు ఏమొస్తుందో. ఒకసారి కొట్టామా అది మళ్ళీ అవి బొమ్మలు వస్తూనే ఉంటాయి. చాలా డేంజర్ అది. మనం ఏం కొట్టినా మనకే తెలియదు, వాడు కూడా తెలియదు. వాడు ఏం తెలుస్తుంది, ఎప్పుడో తింటాడు వాడు మళ్ళీ అది వచ్చి కూర్చుంటుంది, రెడీ ఉంటుంది అది. అందుకోసము మీకు తెలుసా అంతా కూడా. కాబట్టి టెలిఫోన్స్ ఇవ్వకండి. ఫోన్ సాధ్యమైతే మీరు స్ట్రిక్ట్ మీరు చేయండి అంతే. నేను చదువుకున్నారా నేను అని చెప్పండి. వాడు ఏమంటాడు, పోమాపా నీవే చదువుకున్నావు అంటాడు. వాడు కాదు, నీవే చదువుకున్నావు. ఆమె వానికంటే ముందు చదువుకున్నావు, 20 ఏళ్ళ కంటే ముందు. వానికంటే 20 ఏళ్ళ కంటే ముందు మీరు చదువుకున్నావు. ఆ విధంగా స్టాండ్ నిలబడండి. నిలబడి వాడికి సెల్ ఫోన్ ఇవ్వకండి. ఇచ్చినా కూడా ఏం వాడుతున్నావో అది చూపియండి, వాడిని మీరు పరిశీలించండి. ఈ విధంగా మరి ముందుకు పోతానని చెప్పి మీ పిల్లలకు వాళ్ళందరికీ చెప్తూ ఇంకా మీరు పురోగతి సాధించాలి. ఇటువంటి తపన, ఇటువంటి భావన, ఇటువంటి సంస్కృతి, ఇటువంటి సంప్రదాయాన్ని ఈ విధంగా వచ్చి ఆ పిల్లలు పూర్వ విద్యార్థులు అటు పెట్టినట్టే నాకు చాలా సంతోషం వేసింది. ఆ బోర్డు చూస్తే సంతోషం వేసింది. తర్వాత రాములు సార్ పిలిచినట్టు ఇంకా సంతోషం వేసింది. ఎందుకంటే ఆ 2-3 ఇంతకుముందు కొన్ని ఇటువంటి సమావేశాలకు వెళ్ళినా నేను, ఆత్మీయ సమ్మేళనకి వెళ్తే అక్కడ హెడ్ మాస్టర్స్ ఎవరు లేరు. స్కూల్ హెడ్ మాస్టర్స్ ఎవరు లేరా అంటే అన్నం సార్ వాళ్ళు ఎవరు రాలేదు. మరి సార్ ఎక్కడ ఉంటారో అంత దూరం నుంచి ఇక్కడికి మరి వారు ఏ విధంగా మన గురుతులుగా భావించి ఇక్కడికి వచ్చినట్టుగా వారు గొప్ప మొట్టమొదటిదాన్ని అన్నారు. మీ యొక్క ఏజే నాది అని అన్నారు. అది ఎంత సమానమైనటువంటి భావనను ప్రతిస్పందిస్తుంది. ఆ విధమైనటువంటి భావనతో మనతో మాట్లాడింది కాబట్టి హెడ్ మాస్టర్ గారికి తెలియజేస్తూ మరి ఈ సమావేశానికి మరి ఈ ఆత్మీయ సమ్మేళనానికి మరి మమ్మల్ని పిలిచినందుకు మేము ఒక ధన్యులుగా భావించి ఇంకా 1 year సర్వీస్ ఉంది నాకు, ఇంకా ద్విగుణీకృతమైనటువంటి ఇంకా ముందుకు పోతానని ఈ మిమ్మల్ని అందరినీ కూడా సరస్వతి మాత మరియు ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖ శాంతులతో వర్ధిల్లాలని మిమ్మల్ని ఆ స్థానంలో, గురుస్థానంలో మిమ్మల్ని అందరినీ కూడా ఆశీస్సులతో మిమ్మల్ని శుభాభివందనం తెలియజేస్తూ మీ సహచరులందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పాలను, ఎందుకంటే దోమలో ఒకట ఇటువంటి కార్యక్రమం జరగదనే అనుకున్నాను. ఎందుకంటే 12 సంవత్సరాలు ఈ ఊర్లో పనిచేశాను నేను. ఈ చుట్టుపక్కల అన్ని స్కూళ్ళల్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తే దోమకు మాత్రం ఆ ఛాన్స్ రాలే. 2 సార్లు 2 పిల్లలు ఫోన్ చేసి సార్ ఇట్లా ఏర్పాటు చేస్తున్నాం రావాలి సార్ అంటున్నాను. ఒక వారం రోజులు అయినాక క్యాన్సల్ అయిందని సార్ చెప్పారు. ఇక ఈ విషయంలో ఎంత చెప్తాం మనం. మల్లయ్య సారు, శంకర్ సార్ బాగానే వాయించారు. ఇక నేనేం చెప్పేది, ఈ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను నేను. మీకు చెప్పేది ఎట్లా అయిపోయింది. మేము ఏం చెప్పినామో మీరు ఏం విన్నారో అది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇప్పుడు మీ పిల్లల మీద మాత్రం జాగ్రత్త తీసుకోండి. ఈ కార్యక్రమాలు ఏర్పరచడము, గురువులను పూజించడము అనేటటువంటిది ఈ రోజు వచ్చిన కార్యక్రమం కాదు. ఇది పురాణాల కాలం నుంచే ఉంది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఎంతమంది అందరూ గురువులతో అడవిలో పోయి నేర్చుకున్నారు. తల్లిదండ్రులకు, మహారాజుల కొడుకులు కూడా అడవిలో 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండి గురువుల దగ్గర విద్య నేర్చుకొని వచ్చిండ్రు. వాళ్ళకు మళ్ళీ గురుదక్షిణ చెల్లించారు. కానీ మేము మీ నుంచి గురుదక్షిణ అడగడం లేదు. మీ పిల్లలను మంచిగా చేసుకొని మీరు
మమ్మల్ని ఎల్లకాలం గుర్తు పెట్టుకుంటారు అనేది మాత్రమే మాకు కావాలి. శ్రీరాముడు విశ్వామిత్రునితో నేర్చుకొని పోయి ఎంత మహానుభావుడైండో మీకు తెలుసు. శ్రీకృష్ణుడు ఎంత మహానుభావుడైండో, ఆయన గురుదక్షిణ, ఆయన గురువు యొక్క కుమారుడు చనిపోతే శ్రీకృష్ణుని పోయి ఆయనను అడిగిందంట, స్వామి సాందీపమునితో పోయి మీకు గురుదక్షిణ నేనేమి ఇవ్వాలి అని. ఏమిస్తావు నాయన, నేను నేర్పిన చదువు గుర్తులు ఎక్కువ అన్నాడు అని. చనిపోయి నా కొడుకు అకాలంగా మృతి చెందిండు, నా కొడుకు లేదే, నాకు అదే బాధ అవుతుంది అని అన్నాడు. అప్పుడు ఏం చేశాడు శ్రీకృష్ణుడు, ఏమంతోని పోయి ఫలానా సాందీప మహర్షి యొక్క కుమారుణ్ణి పంపేయన్నాడు. అదే ఆయన గురుదక్షిణ. మరి ద్రోణాచార్యుల వద్ద అర్జునుడు విద్య నేర్చుకున్నాడు. ఆయనకు ఏమిచ్చిండ్రు, ఫలానా ద్రుపద మహారాజు ఈ ద్రోణుడు ఇద్దరు ఒకతోనే చదువుకున్నారు. చదువుకున్నాక ఒకనాడు ద్రోణుని యొక్క కొడుకుకు పాలు లేకపోతే, మీ స్నేహితుడు అంత పెద్ద రాజు ఉన్నాడు కదా, 4 ఆవులను పట్టుకొస్తే అన్నది ఆయన భార్య. పోయి అడిగాడు పాపం. అడిగితే ఆయన నిరాకరించండి. ఏమొచ్చినా పోరా నువ్వు బాబనావు, నీకు ఆవులు ఇచ్చుడేంది అని కౌరంతో మాట్లాడింది. అర్జునుడు విద్య నేర్చుకున్నాక ద్రోణుని, స్వామి నీకేం కావాలి గురు దర్శన. అప్పుడు ఆయన అన్నాడు, ఫలానా ద్రుపద మహారాజు నాతో ఎక్కతక్క మాట్లాడిండు, జర చూడు అని. పోయి యుద్ధం చేసి వాళ్ళ రథానికి కట్టుకొని తోడుకొని వచ్చి గురుదక్షిణ ఇచ్చింది. ఇట్లా పురాణాలలో ఎంతో మంది గురుదక్షిణ చెల్లించుకున్నారు. వాళ్ళు అడవులలో పోయి కష్టపడి ఆకు అలము తిని గురువులకు సేవ చేసి చదువుకున్నారు. మీకు ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయి కానీ చదవడం. మా కాలంలో ఇప్పుడేమో ఎట్లా చదువుతున్నారేమో తెలియదు, కానీ మీరు ఎంతవరకు చదివినో నాకు తెలుసు, నేనేం చెప్పిందో మీకు తెలుసు. ముజాహిద్పూర్లో ఈ ఊరి కంటే చాలా పల్లెటూరు. నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. ఉదయం లేచిపోయి అక్కడ ఉన్నటువంటి కాయలు, పుష్పాలు, ఆకులు, క్లాసులో చెప్పాల్సినవి కావాల్సినవన్నీ ఒక సంచికి తెచ్చుకొని ఒక్కొక్క పిల్లగానికి ఒక్కొక్కటి ఇచ్చి పాఠం చెప్పాను. డయాగ్రామ్ లేని నేను ఎన్నడూ పాఠం చెప్పలేదు పిల్లలకు. అయితే అది అంతా గతించింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఎట్లా చదువుకోలేదు కానీ మీరు చెప్తుంటే మాత్రం నాకు చాలా సంతోషం అనిపించింది. మీ పిల్లలందరూ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, కొంతమంది పిల్లలు ఇంజనీర్స్, డాక్టర్స్, ఇంత మంచిగా అయ్యిందంటే అదే నాకు చాలా సంతోషం. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను కానీ మీరు చేయలేదు. కానీ మీ పిల్లల్ని బాగా చదివించాలంటే మీరు రియలైజ్ అయ్యిండ్రు, అరే మేమైతే బాగా చదువుకోలేదు. చెప్పకపోవచ్చు పిల్లలకు సైన్స్ పాఠాలు, మ్యాథమెటిక్స్ ఇవన్నీ చెప్పకపోవచ్చు, కానీ లైట్ వేసిన తర్వాత చదువుకుంటున్నాడా లేదా అని ఒక 2 గంటలు ఖర్చు పెట్టండి ఆ పిల్లల ముందర. అమ్మో నాన్న అడుగుతాడు, డాడీ అడుగుతాడు అని భయంతో చదువుతాడు. వారికి పర్వాలేదు మనకి మన బడికి తోలిస్తున్నా కదా ఇంకెందుకు మనం చెప్పుడు అని అనుకుంటే కలవదాలి. ఊకాడ కూర్చొని వాళ్ళ ముందు మా నాన్న చూస్తున్నాడనే భయంతో చదువుతాడు. కాబట్టి అది నేర్పాలే కానీ నేను పుస్తకాలు ఇప్పించినా, మంచి డ్రెస్ ఇప్పించినా, సైకిల్ ఇప్పించినా, అన్ని ఇప్పించినా వాడు చదవలేదు. నేనేం చెప్తా అంటే కలవదు. రేపు వాడే అంటాడు మా నాన్న నా మీద శ్రద్ధ తీసుకున్నాడు. కాబట్టి అది ఒకటి చెప్పేది కాదు, రావాలి, మనలోనే మార్పు రావాలి. వస్తేనే ఏమన్నా చేయగలరు. కనుక రేపు వచ్చే సమాజాన్ని బాగుపరచుకొని మనది అయిపోయింది, మన సరైన టైం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయనీక రాదు. కాబట్టి ఆ పిల్లల మీద వస్తుంది. ఇప్పుడు అమ్మాయిలు చెప్పారు చాలామంది, నా కొడుకు బీటెక్ చేస్తున్నాడు, నా బిడ్డ డాక్టర్ చేస్తుంది అని. ఎంత ఆనందం అనిపించింది నాకు. మంచి పిల్లలు బాగా చెప్పుకున్నారు పిల్లలకు అనేది. కాబట్టి ఫ్యూచర్ జనరేషన్ను మంచిగా తయారు చేసేదంతా మన మీదే ఆధారపడాలి. మనం కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని చెప్తే చాలా మంచిగా ఉంటుంది. మేమేం చెప్పినామో ప్రతి ఒక్కటి ఏకరువు పెట్టాల్సిన అవసరం ఇప్పుడు లేదు. మా సార్ వాళ్ళు అన్నీ చెప్పిండ్రు, ఇక మీరు కూడా చూసిండ్రు కాబట్టి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంతటితో నేను ముగిస్తాను.
అందరికీ నమస్కారాలు. ఎందుకంటే మా పూర్వ విద్యార్థులైనా ఇవాళ మీరు మాకన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కనుక మీ అందరికీ కూడా ఒక మీతోటి సోదరుగా భావిస్తాను. నేను ఎక్కువ మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ మన ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు గారు నా గురించి ఏదో చెప్పారు. నాకు చెప్పడం బయట చేసుకోవడము నాకు ఇష్టం ఉండదు. నేను విద్యార్థులకు నా సాధ్యమైనంత వరకు చేయాలనుకున్నాం, కానీ ఆయన నోటి నుండి ఏ విధంగా అనుకున్నాడో చెప్పాడు. ఈ చెప్పిన దానికి నేను గురించి మేము గొప్పదని చెప్పుకోవడం లేదు. ఒకటి మాత్రం మీకు నేను శేషయ్య గారు, మల్లయ్య గారు, తర్వాత శ్రద్ధల్ గారు, మహేందర్ గారు వీళ్ళందరూ చెప్పినట్టు కన్నా నేను ఒకటే రెండు మాటలు మాట్లాడతాను. మనము నా యొక్క అభిప్రాయం, మొట్టమొదటి ఫస్ట్గా పుట్టిన తల్లిదండ్రులను మరవకండి. మనం మరవకుండా మన పిల్లలకి ఆ భావన కలిగేటటువంటి ప్రయత్నాలు చేయండి, చేస్తే బాగుంటుందని నాది. తర్వాత పుట్టిన ఇల్లు, ఆ పుట్టిన ఇల్లు ఎక్కడ ఉంటుంది? సొంత గ్రామం. ఆ సొంత గ్రామాన్ని మూడు మరవకుండా ఉండి మనం చదువుకున్న పాఠశాలను ఇప్పుడు మీరు మరవకుండా అందరూ వచ్చింది, చదువుకున్న పాఠశాల కదా అందరూ వచ్చింది, దాన్ని మరవకుండా ఇవాళ 29 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కలుస్తున్నారంటే అప్పుడు మీరు ఇట్లా ఉన్నారు, మీ ముఖాలు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నది అన్నటువంటిది కొందరిని గుర్తుపడుతున్నా, కొందరు గుర్తుపట్టలేకపోతున్నా. మీరు చెప్పుకుంటేనే నాకు ఎరకైతుంది అంతే. కొందరేమో ప్రాపర్ నా దోమనే కనుక ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా వరకు తెలుసు, పక్కన ఉన్న వాళ్ళు, దూరం ఉన్న వాళ్ళు కొద్ది తెలియదు అనుకోండి. ఇంకొకటి మీకు కూడా, నేను ఈ పాఠశాలలో 1 సంవత్సరం చదువుకున్నాను నేను. 1956 అంటే 1955, 54 ఆ ప్రాంతంలో ఈ పాఠశాలకు ఉదాహరణ ఇటుక మోసి మా అమ్మ వాళ్ళు, నాయన వాళ్ళు ఇంటికి ఒక చొప్పున పోసి ఈ పాఠశాల నచ్చారు. 5వ తరగతి ఇక్కడ చదువుకున్నాను ఈ పక్క రూముల్ని. ఇక్కడ నుంచి 6వ తరగతి లేకుంటే 10కి వెళ్ళిపోయాను. 10కి అంటే వారం ఉదాహరణ మీద మోసుకుంటూ పోకుంటూ ఒంటరి చేసుకొని 11వ తరగతి వరకు చదువుకున్నాం. ఇప్పటి వరకు క్లాస్మేట్ చాలా మంది ఉన్నారు, కొందరు పోయారు, కొందరు ఉన్నాం అనుకోండి. ఇక అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు 2 సంవత్సరాలు నేను పెద్దవాళ్ళు చదివించలేని పరిస్థితిలో కన్నపూలు చేసుకుంటూ నాకు చదివించారు కనుక చదివించే వీలు లేకపోతే హైదరాబాద్ పోయి కన్నపూలు చేసుకుంటూ 2 సంవత్సరాలు నేను కండక్టర్ పని చేసుకున్నాను. తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఏదో ఎందుకైనా కండక్టర్ వచ్చి పోతుంది అనేటువంటి మైండ్లోకి వచ్చి కోడంగల్లో నైట్ కాలేజ్ ఉండే ఓరియంటల్ కాలేజ్, ఆ ఓరియంటల్ కాలేజీలో BOL చదువుకున్నాను 2 సంవత్సరాలు నైట్కు. ఉస్మానియా యూనివర్సిటీలో డిసెంబర్లో ఎగ్జామ్షన్ రాసి ఇప్పుడు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి వాళ్ళందరికీ తెలుసో వాళ్ళు ఇన్విజిలేటర్గా మాకుంటే రాసి చేసి అప్లికేషన్ జిల్లా పరిషత్ చేస్తే అప్పుడు ఉద్యోగము వెన్న చేయడానికి 1970 27 జనవరి నాడు జాయిన్ అయినా. ఇక అక్కడి నుంచి ఇక టీచర్గా ప్రమోషన్ అందుకుంటూ చేసుకుంటూ ఇక్కడ నా కోరిక ఏమిటంటే ఏ పాఠశాలలో నేను చదువుకున్నానో అక్కడ చెయ్యాలి, నా యొక్క రుణం తీసుకో, భగవంతుడు నాకు రుణం తీర్చేది చేయాలనుకుంటే ఈ పాఠశాల రుణం తీస్తుండు 10 ఏళ్ళు చేసిన, కానీ నాకు పరిగిలో మాత్రం నాకు ఛాన్స్ దొరకలే. అక్కడ 6 సంవత్సరాలు చదువుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనమల్ని మాది శ్రీకర్ హరీశ్వర రెడ్డి వాళ్ళంతా మా క్లాస్మేట్లమే, వాళ్ళు చనిపోయాను అనుకోండి, అక్కడ చదువుకొని కబడ్డీ ఆడుకున్న వాళ్ళం. ఆ స్కూల్లో ఒక్కటే నా కోరిక మిగిలిపోయింది, కానీ అది తీరలేదు అనుకోండి. ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి దాదాపుగా ఇంచుమించు 21 సంవత్సరాలు అవుతుంది. ఇక నేను ఈ స్కూల్కు రావడం వలన నాకు మీరందరూ కూడా అప్పుడు చూస్తే భయపడుతుంది, సార్ అటు ఇటు అని అన్నారు, కానీ ఎవరిని కొట్టాలని చేయాలని ఏమో చేయాలని నాకు ఉద్దేశం కాదు. సక్రమంగా క్రమశిక్షణతో పోయి చదువుకొని ఉన్నతంగా రావాలన్న కోరిక తప్ప ఇంకో విషయంగా నేను ఆలోచించేటువంటి కాలేదు. ఇక నాకు ఏంది ముందు, మాకు పూర్వకాలంలో రాముడు లంకానగరానికి పోతుంటే వారధి కడుతుంటే ఉడతానటువంటిది ఏదో సహాయం చేస్తే ఉత్తభక్తి అంటారు వాడు. అంటే ఏం చేయాలి, స్కూల్ పోయి చదువుకున్న ఊరు ఏం సహాయం చేయాలి, ఏం చేయాలనేటువంటి ఆలోచన నాకు వచ్చి ఒకనాడు ఏదో మీలాకని పూర్వ విద్యార్థులు 26 జనవరి నాడు సార్ మీకు సన్మానం చేస్తున్నాము రాండి సార్ అని చెప్పేసి తోలుకొని చారిడికి సన్మానం చేస్తుంటే అప్పుడు అనిపించింది, అరే స్టేజ్ల మీద ఎక్కి మేము అది ఇస్తాము ఇది ఇస్తామని కొందరు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఎన్నడూ ఒకనాడు నోట్ నుండి మాట్లాడడం కానీ చేత రూపాయలు ఇచ్చేది ఎన్నడూ ఏ రాజకీయ నాయకుడైనా నోట్లో ఎవరో ఒకరు ఉంటారు, కానీ 99% నా మైండ్లోకి అప్పుడు వచ్చింది ఏం చేసినట్టే అంటే నా జేబులో ఒక 10,000 రూపాయలు తీసి అప్పుడే ప్రధానంగా పురంధరదాస్ ఉండే 10,000 రూపాయలు సార్ 10th క్లాస్లో ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళకి ఇది ఇవ్వండి సార్ అని చెప్పి
ఎందుకు ఇచ్చిన అడ్వాన్స్ 10వ తరగతి పరీక్ష కాలేదు అయినాక నేను ఇస్తానో ఇయ్యనో తెలియదు. మొదలు ఇస్తే అయినాక పిల్లలు 10,000 రూపాయలు సార్ మనం ఫస్ట్ లో చదువుకున్నారనేటువంటి కోరిక వాళ్ళ మనసులో వచ్చి చేస్తారా అనేటువంటి అభిప్రాయంతో అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. నేను ఈ సంవత్సరం కూడా రామకృష్ణ సార్ గారు పిలిపించారు, వాళ్ళ చేతి కూడా నేను ఇచ్చినాను. అయితే ట్రస్ట్ ఏర్పాటు చేసిన ₹1,00,000 పెడుతుంది, సంతకాలు పెట్టండి సార్, ఎవరైనా ఒకరంటే హెడ్ మాస్టర్ ట్రాన్స్ఫర్ అయిపోతే ఏం చేయాలనే కాడికి వాళ్ళు వస్తే సరే మీ ఇష్టం అని అనుకుని నేనే ₹1,00,000 పెట్టుకున్నా. ఆ వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ని పిల్లలకు ఉపయోగిస్తామని చెప్పి ఆ విధంగా ఉపయోగిస్తున్నాను. అంత తప్ప ఇంకా వేరే కారణాలు లేదు. దీంట్లో నేను గొప్ప చెప్పుకోవాలనేటువంటి లేదు. నా కోరిక ఒకటే మీ అందరికీ చెప్పేది, ఎక్కడున్నా ఏడున్నా ఏదున్నా మనకు ఫస్ట్ మనకి జన్మ ఇస్తున్న కారణం తల్లిదండ్రులు. వాళ్ళని గౌరవించండి, మొట్టమొదటి వాళ్ళని గౌరవించేయండి. ఈ దుర్మార్గులైనా దుష్టులైనా. కొన్ని కుటుంబాలు ఎట్లా ఉన్నారంటే అది డబ్బు వస్తేనో డబ్బు లేకుండానో తీసుకొని చేసి తల్లిదండ్రులను నానా బీభత్సాలు కట్టి నానా రకాలు చేస్తున్నారు. కనుక మీకు అందరికీ చేతులు ఉపయోగిస్తున్నాను. ఇది నేనేమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి, ఇంతతో ఉపయోగిస్తున్నాను. ఒక్క నిమిషం. వీళ్ళంటే మేము 12 ఏళ్ళు కలిసి ఉన్నాం కాబట్టి ఇది కాదు, కానీ మిమ్మల్ని మల్లయ్య సారు, శశిధర్ సారు, అంతా మేము 12 సంవత్సరాలు కలిసే ఉన్నాం. అప్పుడు సీసెంటర్ ఉంటే ఈయనే అనుకుంటుంటే మహేందర్ ఈ పట్టే అప్పుడు సీసెంటర్ ఎగ్జామ్ ఉంటే ఈరోజు నాకు ఈరోజు కొత్తగా ఒకటి ఈ రోజే తెలిసింది నాకు. మేము ఇన్ని దినాలు కష్టపడి సైన్స్ మ్యాథ్స్ చెప్తే మేము లెక్కలకి లేరు, కానీ మా మహేందర్ మాత్రం టాప్ అయిపోయి. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు.
తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో, ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో, ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు, ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్, నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు, జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా, నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండ్ రా, మందే ఎక్కువై కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండ్ రా. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో, ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండె.
వలలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే Mustafa, don't worry, Mustafa. Kalam nee nestam Mustafa. Day by day, kalam odilo day by day. Payanche shippe friendship ra. Mustafa, don't worry, Mustafa. Kalam nee nestam Mustafa. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో